ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచు ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది, నా జనులకు కలిగిన కన్నీరు చూడగా, నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచు ఉన్నది అనే మాట అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు చాలా చక్కటి వాగ్దానం ఇచ్చాడు, లేక ఆజ్ఞని ఇచ్చాడు. ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈ ఆజ్ఞ గనక నువ్వు పాటిస్తే ధర్మశాస్త్రం అంతటిని నీవు పాటించిన వాడు అని చెప్పి ఆయన తెలియజేశాడు. అవును ప్రియులారా, ఇక్కడ చూడండి, జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది. చాలా మంది ఈ రోజుల్లో నాకెందుకు, నాకేం పని అనేటువంటి వాళ్ళు ఉన్నారు, పట్టింపు లేనటువంటి వారు ఉన్నారు. అవును ప్రియులారా, చూడండి, గమనించండి, లోకములో ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ సంఘస్థులు కావచ్చు, నీ గ్రామస్తులు కావచ్చు, నీ దేశ ప్రజలు కావచ్చు, జరుగుతున్న అక్రమాలను చూసినప్పుడు, జరుగుతున్న అన్యాయాన్ని చూసినప్పుడు, జరుగుతున్న హింసకాండను చూసినప్పుడు, జరుగుతున్నటువంటి నీ చుట్టుపక్కల వాతావరణపు పరిస్థితులను చూసినప్పుడు నీకేం కలగాలట? ఆనందమా, సంతోషమా? వాక్యం సెలవిస్తుంది, నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతున్నది. నీ బంధువులు రోగాలతో ఉన్నారేమో, నీ స్నేహితులు రోగాలతో ఉన్నారేమో, అప్పుల్లో ఉన్నారేమో, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో, రకరకాల అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, రకరకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సుడిగుండాలలో నువ్వు ప్రేమించేటువంటి వారు, లేక నిన్ను ప్రేమించుచున్నటువంటి వారు, లేక నీ సంఘస్థులు, నీ బంధువులు ఎవరెవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నారో వారిని చూస్తున్నావు, వారి పరిస్థితులు చూస్తున్నావు. అవి చూసినప్పుడు నువ్వేం చేయాలంటే, వాక్యం సెలవిస్తుంది, నీ కన్నీరు ఏరులై పారాలి అని వాక్యం సెలవిస్తుంది. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచు ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రమును పాటించకపోయినప్పుడు, విచ్చలివిడిగా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతూ ఉన్నప్పుడు అందరినీ చూసినటువంటి ఎజ్రా పశ్చాత్తపడి కన్నీరు గార్చి దైవ మందిరపు మెట్ల దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనము క్రైస్తవులుగా పిలబడుతున్నాము, ప్రార్థన పరులుగా పిలబడుతున్నాము, విశ్వాసులుగా పిలబడుతున్నాము. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే, నీ సంఘస్థుల కొరకు దేశములో, ప్రపంచములో ఏ వార్తలను వింటూ ఉన్నావో, ఏ విషయాలైతే నీకు తెలుస్తూ ఉన్నాయో వాటి విషయాల్లో నువ్వు ఏమీ చేయలేకపోయినా ఈ కన్నీటి ప్రార్థనను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ కన్నీటి ప్రార్థన వారి జీవితాల్లో ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. అదే నీ జీవితంలో ఉన్న ఈ కన్నీటి ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుందని వాక్యం సెలవిస్తున్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ హిజ్కియా ఒక మాట విన్నాడట. ఏం మాట ఆయన విన్నాడంటే, హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ఇక అతి త్వరలో ఆయన చనిపోబోతున్నాడనే మాట, వార్త, సమాచారం ఆయన విన్నాడు. ఆ విన్నటువంటి ఆయన ఏం చేశాడు? హాస్పిటల్లోకి పరిగెత్తలేదు. ఆయన ఏం చేశాడు? కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉండగా 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు తన జీవితంలోనికి అనుమతిచ్చినట్లుగా, తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూశాడట, ఆయన విన్నాడట. నువ్వు వింటున్నావు నీ పరిస్థితి బాగలేదని, నువ్వు వింటున్నావు నీ కుటుంబ పరిస్థితులు బాగలేదని, నువ్వు చూస్తున్నావు నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, నీ కుటుంబ పరిస్థితులు, నీ పిల్లల పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉన్నావు. సంఘ పరిస్థితులు, విశ్వాసుల పరిస్థితులు, సేవకులు, సేవకురాల పరిస్థితులు నువ్వు చూస్తున్నా నీవు ఏం చేస్తున్నావు? నా కన్నీరు జనుల నాశనము చూడగా ఏరులై
పారుతూ ఉన్నది. ఆ విధంగా ఇతరుల పరిస్థితులు చూసినప్పుడు నీ పరిస్థితులు నువ్వు చూసుకున్నప్పుడు ఏం కలగాల? పశ్చాత్తాప ప్రార్థన, కన్నీటి ప్రార్థన నీ జీవితంలోనికి రావాలి. అలా నీ జీవితంలో నీకు వచ్చి అలాంటి కన్నీటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏదైనా కార్యము నీ జీవితంలో అసాధ్యమైనటువంటి వాటిని నువ్వు సాధ్యము చేసుకొనగలవు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, నెహమ్యా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే జనులను చూసినప్పుడు వారి మందిరానికి వెళ్ళే పరిస్థితులు లేదు. మందిరాన్ని చూసినప్పుడు గోడలన్నీ కూల్చబడ్డాయి. మందిరంలోనికి వెళ్ళే పరిస్థితులు లేవు, ఆరాధించే పరిస్థితులు లేవు, సంతోషమైన సరే గడిపే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు, అలాంటి స్థితిగతులు ఎరిగినప్పుడు మోషే నడుము కట్టుకొని దీక్షలు కూర్చున్నాడు. అవును ప్రియులారా, నీ ఇంటి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, నీ సంఘస్థులు దూరం అయిపోతున్నారు, నీ బంధువులు దూరం అయిపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు? నెహమ్యా ఏం చేస్తున్నాడంటే మందిరపు గోడలు కట్టడమే కాదు, అక్కడ చెల్లా చెదరైపోయినటువంటి వారందరి జీవితాలను, బ్రతుకులను స్థిరపరుస్తున్నాడు. వారి జీవితాలను గడుపుతూ ఉన్నాడు. గోడలు కట్టడం కాదు, వారి కుటుంబాలను గడుపుతూ ఉన్నాడు, వారి జీవితాలను గడుపుతున్నాడు. వారి బ్రతుకులను ప్రభావితం చేసి దైవ సన్నిధికి నడిపించి, దైవ సన్నిధిలో శ్రమపడి కష్టపడి పనిచేసి ఆరాధించే వారిగా ఆయన అందరినీ ప్రోత్సహిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన రాని వారి కొరకు, దేవునికి దూరం అయిపోతున్న వారి కొరకు, రక్షణ పొందని వారి కొరకు, రక్షణ పొంది నిర్లక్ష్యముగా ఉన్న వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? నీకు కన్నీరు వస్తుందా? నీకు కన్నీరు రావట్లేదా? కారణం ఏంటి? 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనిస్తే ప్రియులారా, దావీదు ఒలివ కొండలు ఎక్కుతూ ఉన్నాడట. ఎందుకు ఎక్కుతున్నాడు ఆయన? ఏ విధంగా ఎక్కుతున్నాడంటే కన్నీరు గార్చుకుంటూ ఎక్కుతూ ఉన్నాడట. ఆ కన్నీటికి కారణం ఏంటో తెలుసా? రకరకాల పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతున్నాయి. రకరకాల పరిస్థితుల గుండా ఆయన సాగిపోతూ ఉన్నాడు. దానిని బట్టి ఆయన కన్నీరు గార్చుతూ ఉండగా ఆయన కన్నీటికి జవాబు వచ్చింది. పరిస్థితులన్నిటిని చూసి కన్నీరు గార్చినప్పుడు ఆయన కన్నీటికి సమాధానం వచ్చింది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆదికాండం 21వ అధ్యాయములో హాగరు ఏడుస్తూ ఉన్నది. ఎందుకు ఏడుస్తుంది ఆమె? తన పరిస్థితిని చూసుకొని, తన పిల్లవాని పరిస్థితిని చూసుకొని, అయ్యో నా కుమారునికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ అరణ్యములో ఎక్కడ నీళ్ళు దొరకట్లేదే, ఇక నా కుమారుడు చచ్చిపోతాడు, నేను చనిపోతాను. మొదటిగా నా కుమారుని చావు నేను చూడాలా, తర్వాత నేను చావాలా? ఈ ఘోరమైన మరణము ఎవరికి రాకూడదు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎవరికి రాకూడదని ఆ హాగరు ఏడుస్తుంది. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యా. ఇదిగో హాగరు, నీ పక్కనే నీటి ఊట ఏరులై ప్రవహిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, నువ్వు ఎక్కడైతే ఏడుస్తావో, ఎక్కడైతే కన్నీరు గారుస్తావో, ఎక్కడైతే నువ్వు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతుంటావో, అక్కడే నీకేం దొరుకుతుంది? జీవజలపు ఊట దొరుకుతుంది. ఏరులై ప్రవహిస్తూ ఉన్నది. అక్కడ చూడడానికి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీటి ఊటలు లేవు, నీళ్ళే లేవు. అంత ఎడారియే. ఈ ఎడారి జీవితాన్ని ఆయన చిగురింపజేయగల దేవుడు, ఆయన ఫలింపజేసే దేవుడు. ఎప్పుడంటే నువ్వు కన్నీరు గార్చినప్పుడు. చూడండి ఎంత చక్కగా లేఖనం ఇక్కడ మనకు సెలవిస్తున్నది. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతూ ఉన్నది. అను ప్రియులారా, ఇక్కడ మనం తప్పైన కుమారుడు అంటాం. తప్పైన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలా వస్తున్నాడు? పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో ఆయన వస్తూ ఉండగా తండ్రి ఏం చేశాడు? తిరిగి ఆహ్వానించి హత్తుకొని ఆయన ఏం చేశాడు? తన పరిస్థితులన్నిటిని మార్చివేసి ఒక పనివానిగా, దాసుడిగా ఉండవలసినటువంటి వాడు ఏం చేశాడు? దేవుడు ఒక ఉన్నతమైన హోదాలోనికి తీసుకుని వచ్చాడు. నువ్వు కార్చే కన్నీరు ఒక ఉన్నతమైన హోదాలోనికి నేను తీసుకొని వెళ్తుంది. నువ్వు కార్చే కన్నీరు నీకు ఒక ఉన్నతమైన స్థలం ఇస్తుంది. అది నీ కోసం కావచ్చు, ఎదుటి వాళ్ళ కోసం కావచ్చు. చూడండి ప్రియులారా, ఒక్క మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును.
వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. వారు ఏడ్చుచు వత్తురు, వారు ప్రార్థన చేయుచు ఉండగా వారికి నీళ్ళ కాలువల యొద్దకు నేను వారిని నడిపించుదునని అంటున్నాను. అవును ప్రియులారా, నువ్వు ఏడువు, ఏమి కాదు. ఎంత ఏడవగలుగుతా అంత ఏడు, ఎంత దుఃఖపడతావు అంత దుఃఖపడు. వాక్యం సెలవిస్తుంది, దుఃఖపడువారు ఏంటిదట? ధన్యులని వాక్యం సెలవిస్తుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు దేవుని ద్వారా ఓదార్చబడుదురు. కార్చు దుఃఖం, వేదన పడు, కన్నీరు కాచు, దేవుడే నీకు అపారమైన కృపను చూపిస్తాడు, ఓదారుస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. కనుక నీ పరిస్థితులు చూసినప్పుడు, ఇతరుల పరిస్థితులను చూసినప్పుడు నాకెందుకులే అనుకోకు. నీ పరిస్థితి అయినా ఎదుటివారి పరిస్థితి అయినా దైవసన్నిధిలో మోకాలు వంచు, ప్రార్థన చేయి. గొప్ప విజయాలు, ఘన విజయాలు, అద్భుతమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకుంటావు. అతి కృపాత్రేక దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ మాటలు నాలో మాలో మందరిలో ఫలింపచ్చుమని, కన్నీటి ప్రార్థన జీవితాన్ని మాకు ప్రసాదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.